వారానికి ఒక మర్డర్ ఎక్కడ చూసినా అరాచక శక్తులు, రౌడీలు, రౌడీ మూకలు, బెదిరింపులు, ఆక్రమణలు ఒకటి కాదండి. ఎవరు ఎక్కడ ఒక మామూలు సామాన్య ప్రజానీకం నోరు ఎత్తి ఒక పోలీసు దగ్గర పోయి చెప్పుకోవాలన్నా కూడా ఈ రౌడీలు ఏం చేస్తారో అనేటటువంటి ఒక భయానక వాతావరణం ఇక్కడ ఉన్నటువంటి కూటమి నాయకుల పర్యవేక్షణలోనే జరుగుతున్నది అని చెప్పి ఈ సందర్భంగా నేను మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా. ఎందుకంటే ఈ కర్మ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పోస్తా ఉన్నారు. ఇప్పుడు ఈ రౌడీలు, ఈ అరాచక శక్తులు వీళ్ళందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో సంబంధం, తెలుగుదేశం పార్టీకి ఎటువంటి సంబంధం లేదనే మాట ఈరోజు ఆ పార్టీల నాయకులు మాట్లాడుతున్నారు. మరి మేము ఒకటే అడుగుతున్నాం, ఈరోజు ఎవరైతే జైల్లో ఉండి జైలు నుంచే ముఠాలను తయారు చేసి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిని ధ్వంసం చేసేటటువంటి కార్యక్రమంలో అతని హస్తం కూడా ఉందనేటటువంటి విషయం పబ్లిక్గా ఈరోజు ప్రజలు మాట్లాడుకునేటటువంటి పరిస్థితే వస్తే, జైలులో ఉన్నటువంటి వ్యక్తికి ఈ విషయాన్ని ప్రేరేపించి రౌడీ మూకల్ని ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీదకు పంపించడంలో ఎవరి హస్తం ఉన్నది అని చెప్పి ఒక్కసారిగా అందరం కూడా ఆలోచన చేయాల్సిన సందర్భం అండి. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు కూడా ఈరోజు పదవుల్లో లేరు, జైళ్లలో ఉన్నారు. తప్పితే ఊళ్ళు వదిలి పక్కకి వెళ్ళిపోయి ఉన్నారండి బెయిల్ కోసం. ఇక్కడ ఎవరు కూడా ఇంకొకరిని దౌర్జన్యం చేసేటటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి నాయక గణం ఎవరు కూడా నెల్లూరు టౌన్లో ప్రస్తుతానికైతే ఎవరు కూడా లేరు, భవిష్యత్తులో కూడా ఉండరు. ఎందుకంటే ఆ అలవాటు ఇక్కడ లేదు. మా సోదరుడు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి సలవుతో ఆయన శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి తిరుమలరావు కానివ్వండి స్టూడెంట్ లీడర్ అయ్యా, మరి అదేవిధంగా మాతంగి కృష్ణ, అనేకమైనటువంటి అప్పట్లో తెలుగుదేశం, ఈ శ్రీధర్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి మనిషిని, ఆయన బిడ్డని నేనని చెప్పుకునేటటువంటి తరుణంలో అరాచక మూకలతో నడి రోడ్లో పట్ట పగలు దాడులు చేయించినటువంటి సందర్భాలు చూసాం. ఆ రోజు ఎవరైతే అమాయకులైన పిల్లలు, చిన్న యువకులండి, తెలిసి తెలియని వయసులో ఉన్నటువంటి వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళ మీద కొట్లాటలకు పంపించి వాళ్ళు తన్ని వాళ్ళు కేసుల్లో ఇరుక్కోపోయి శ్రీధర్ రెడ్డి కాడ నిలబడిపోయి ఉన్న వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళ తల్లిదండ్రులు అందరూ అయ్యా ఈ అరాచకమైన పద్ధతుల్లో మన బిడ్డలు ఇరుక్కున్నారంటే వాళ్ళకి భవిష్యత్తు ఏం కావాలని వీళ్ళకి దూరంగా జరగండి అని చెప్పి ఆ బిడ్డల్ని ఎప్పుడైతే అతని దగ్గర నుంచి ఎడం చేస్తా వచ్చారో అటువంటి వాళ్ళందరి మీద మళ్ళీ రౌడీ షీట్లు అతనే తెరిపించిన పరిస్థితులు చూసాం. ఆ రోజు నుంచి జరిగినటువంటి అంటకాగిన ఈ అరాచక శక్తులతో అంటకాగినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి అప్పటి శ్రీధర్ రెడ్డి అండి, ఇంకా ఎవరూ లేరు దీంట్లో. మరి అదేవిధంగా ఈరోజు ఆ అంటకాగినటువంటి స్నేహమో లేకపోతే పెంచి పోషించినటువంటి ఆ దుర్మార్గ ఫలితము శ్రీకాంత్ అనేటటువంటి యావజ్జీవ కారాగార శిక్ష పడినటువంటి ఒక వ్యక్తిని మరి ఎందుకనో ఆయన బయటకు తీసుకురాదలుచుకొని సిఫార్సు లెటర్ హోంశాఖకి ఇవ్వటం జరిగింది. అందరం కూడా చూసాం, పత్రికల వారి ద్వారానే చూసాం. ఇది దేనికయ్యా, దేనికి తీసుకురావాలనుకున్నారు? ఇన్ని ఎవరిని కొట్టడానికి, ఎవరిని ఇబ్బంది చేయడానికి? ఎందుకంటే ఈ అలవాట్లన్నీ ఉండేది ఒక ఆయనకే తప్ప ఇంకెవరికీ లేవు.
ఎప్పుడైతే ఒక మనిషికి చెడు చేయదలుచుకున్నా, భయపెట్టదలుచుకున్నా, కొట్టదలుచుకున్నా, కొట్టించదలుచుకున్నా ఇటువంటి అరాచక శక్తులతో చేయిస్తాడు అతను. మరి ఆ క్రమంలోనే స్థానిక గూడూరు శాసనసభ్యుడు పాసం సునీల్ గారు, ఈ శ్రీధర్ రెడ్డి గారు, ఆయన ఇప్పుడు తెలుగుదేశంలో ఉన్నారు. అంతే తప్ప ఈయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లేడండి. ఈ బురద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పుయ్యడానికి ఎవరు కూడా పుయ్యించుకోవడానికి కూడా సిద్ధంగా లేవు. వీళ్ళిద్దరూ కూడా మళ్ళీ ఆ వ్యక్తికి ఒక నెల రోజులు పేరోల్ కావాలని చెప్పి సిఫార్సు లెటర్ హోంశాఖకి ఇవ్వటం అనేది జరిగింది. మరి ఈరోజు ఆ శ్రీకాంత్ అనేటటువంటి ఆయన స్నేహితురాలు కావచ్చు, భవిష్యత్తు భాగస్వామి కావచ్చు, ఆమె మాటల్లోనే ఆ శ్రీకాంత్ అనేటటువంటి వ్యక్తి సదరు శ్రీధర్ రెడ్డి గారిని ఏ మేరకు ఆరాధిస్తాడో, అభిమానిస్తున్నాడో ఆమె మాటల్లోనే ఆమె ప్రత్యక్షంగా చెప్పటం జరిగిందయ్యా. ఆయనతో సమానంగా అసలు ఏ పార్టీ ఎవరు మిమ్మల్ని నల్లపరెడ్డి ప్రసన్న ఒక నిమిషం సార్, నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఒక నిమిషం నేను చెప్తాను సార్ దాని క్లారిటీ సార్. వీళ్ళు ఎంటైర్ శ్రీకాంత్ ఫ్యామిలీ మొత్తం కూడా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి నమ్మిన బంటులు సార్. వాళ్ళు ఆయన అంటే ప్రాణం సార్. శ్రీకాంత్ ఈ రోజు జైల్లో ఊపిరి పీల్చుకుంటున్నాడంటే అది ఆయన ఉన్నాడనే ధైర్యం ఆయన కోసమే సార్. ఆయన కోసమే బతుకుతున్నాడు. ఈవెన్ ఆయనకి నా మీద ఆయన మీద నాకు చాలా ప్రేమ ఉంది, కానీ ఆయన 50% నా మీద ప్రేమ ఉంది సార్. 50% శ్రీధర్ రెడ్డి గారిని ప్రేమిస్తారు ఆయన, అది వాస్తవం సార్. ఆమెను సగం మాత్రమే ప్రేమిస్తే ఇంకొక సగం గుండె శ్రీధర్ రెడ్డి గారికి ఇచ్చినట్టున్నాడు ఆ బాబు. హత్య అనేది సర్వసాధారణమైనటువంటి పరిస్థితులు అలవాటు చేసుకొని దందాలు చేసేటటువంటి వ్యక్తులు ఈరోజు జైళ్ళల్లో ఉంటే వాళ్ళని మీరు ప్రజాప్రతినిధులు అయి ఉండి అటువంటి అరాచక శక్తుల్ని రోడ్లలోకి తీసుకురావాలనే ఆలోచన చూడండి. ఒక 15, 20 సంవత్సరాలు, 25 సంవత్సరాల ముందు ఇటువంటి పద్ధతులు ఎక్కడ కూడా ఈ నెల్లూరు నగరంలో ఎవరు చూడలేదండి. కానీ కేవలం ఈరోజు రౌడీలు, గూండాలు ఎవడు ఏం చేస్తాడో, వాడు జోలికి పోతే ఎవడు ఏం చేస్తాడో, ఎవడు బెదిరిస్తాడో, ఎందుకు వచ్చింది మనం నోరు మూసుకొని గమ్మునుంటే పోద్ది. ఇదే ఆలోచనతో మనుషులు జరుగుతున్నారంటే ఇటువంటి రాజకీయ నాయకులు కేవలం మనకందరికీ తెలుసు. ముఖ్యంగా నాకు మళ్ళీ ఒకసారి చెప్తుండా మీకు, ఒక 10-12 సంవత్సరాల క్రితం మా శ్రీధర్ నాకు తెలుసు, మా దగ్గరే ఉండేది కదా, మామూలు స్థాయి. అతనే చెప్పాడు ఒకసారి, పాలు లేకపోతే నా స్నేహితుడు హరిబాబు జోబీలో 100 రూపాయలు ఉంటే తీసుకుపోయి నేను పాలు పట్టించినాను నా బిడ్డలకని ఆయనే స్వయంగా చెప్పిన సందర్భం ఉంది. కానీ ఈ రోజుకి ఆ హరిబాబు జోబీలో మాత్రం 100 రూపాయలే ఉండయి. మావాడైతే వెళ్ళిపోయాడు ఎక్కడికో. మరి ఎట్లా సాధ్యమైందండి? అపారమైన సంపద ఒక ప్రజాప్రతినిధిగా 1 రూపాయి లేనివాడు 10 సంవత్సరాలలో కోట్లకు పడగలెత్తగలిగినాడంటే దాదాపు కోట్ల రూపాయలు, 100 కోట్ల రూపాయలు పెట్టి ఫ్యాక్టరీలు పెట్టిన వాళ్ళు, కాంట్రాక్టులు చేసిన వాళ్ళు కూడా సంపాదించలేనటువంటి సంపద కేవలం రౌడీ మూకలతో, అరాచక శక్తులతో భయభ్రాంతులకు చేసి దందాలు, బ్లాక్మెయిలింగ్, ఒకటేమిటి అన్ని దారులు తప్పనిసరిగా వీటన్నిటి పరిస్థితి కూడా ఎవరెవరికి జరిగిందో హాని ప్రతి ఒక్కరు కూడా ఒకరోజు నోరు విప్పి బయట మాట్లాడే రోజు వచ్చిన రోజు బహుశా నాకు తెలిసి ఆ రోజు ఎవరిని కాపాడలేని పరిస్థితి వస్తుందండి. మరి ఇంత మకిలి మీ దగ్గర పెట్టుకొని మేము ఈరోజు ఉదయమే చూసాం, శ్రీధర్ రెడ్డి గారి అనుచరులు వాట్సాప్లో, ఈ ఫేస్బుక్లో మెసేజెస్ పెట్టున్నారు. ఆయన
సిఫార్సు లేఖ ఇచ్చింది నిజం, కానీ అది హోంశాఖ తిరస్కరించింది. ఆయనకి ఎటువంటి సంబంధం లేదు. ఆయనకి సంబంధం లేకుండా, ఆయనకు తెలియకుండా హోంశాఖ ఏ విధంగా పేరోల్ ఇచ్చింది, ఇంకా ఏ శక్తులు పైన ఉన్నాయి, పై స్థాయిలో ఉన్నాయి అనేది వాళ్ళు క్వశ్చన్ చేసిన ఫేస్బుక్లో చూసా. నిన్న ఈటీవీలో మనం ఒక చర్చ చూసాం. క్యాబినెట్ మీటింగ్లో ఏ విధంగా ఇతని పేరోల్ విషయం వస్తే ఒక ఇద్దరు శాసనసభ్యుల ఏదైతే సిఫార్సు లేఖలు ఉన్నాయో వాటి మీద జరిగినటువంటి ఒత్తిడి మీద దాన్ని హోంశాఖ సెక్రటరీ మళ్ళీ హోమ్ మినిస్టర్ అనిత గారి ఆమోదంతో ఈ పేరోల్ అనేది రిలీజ్ అయిందో అవన్నీ కూడా ఈటీవీలోనే వచ్చాయి, వాళ్ళ టీవీలోనే. శాసనసభ్యుల సిఫార్సు లెటర్ల మీదే ఒత్తిడికి గురైనటువంటి హోంమంత్రి. కానీ వీళ్ళు ఏం చెప్తున్నారు ఇక్కడ? మాకు సంబంధం లేదు, మేము సిఫార్సు లెటర్లు అయితే ఇచ్చాము, హోంశాఖ రిజెక్ట్ చేసేసింది కాబట్టి మాకు సంబంధం లేదు. హోంమంత్రి ఏ రకంగా ఇచ్చిందో దీనికి ఆమె బాధ్యురాలు, మాకు ఎటువంటి సంబంధం లేదు. మరి ఈ మాట మీద హోంమంత్రి వనిత గారు వివరణ ఇవ్వాల్సినటువంటి పని లేదా అని అడుగుతున్నారు. వీళ్ళకి సంబంధం లేదంట. ఇది ఆమె ఇచ్చిందంట, దేనికి ఇచ్చిందో మా వాళ్ళకి తెలియదంట. మరి ఎందుకు ఇచ్చింది ఆమె? పేరోల్ ఎందుకు ఇచ్చింది ఆమె? ఓవర్ లుక్ ఏంది? ఓవర్ లుక్ అనే సమస్య లేదు. ఒకరికి ఇద్దరు జిల్లాల ఎస్పీలు, ఇతను అంత నోటోరియస్ క్రిమినల్, ఇతను బయటకు వస్తే ప్రమాదం, సమాజానికి చెడు జరుగుతుంది, ఇవ్వడానికి లేదు అని చెప్పిన తర్వాత కూడా ఇతనికి పేరోల్ వచ్చిందని అంటే మరి శాసనసభ్యుల ప్రమేయం లేకుండా వాళ్ళు మాకు ఎలక్షన్లో సహాయం చేశారు, మీరు ఇవ్వకుంటే ఎట్టనే మీ ఒత్తిడి లేకుండా మరి హోంమంత్రి గారు ఈ పేరోల్ ఇచ్చుంటారా? ఒకవేళ కనుక ఇచ్చుంటే ఆమె సమాధానం చెప్పాల్సిన పరిస్థితి కూడా ఉంది కదా. ఇదేనయ్యా ప్రజలు గమనించాల్సింది కూడా ఇదే, ప్రజలకు మేము మనవి చేసేది కూడా ఇదే. ఈ అరాచక శక్తులు, ఈ దౌర్జన్యకరమైనటువంటి దందాలు ఇవన్నీ కూడా ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులవే తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్కి సంబంధించినటువంటి పరిస్థితి ఈరోజు లేదు అని చెప్పి మనవి చేయడానికే నేను ఈరోజు మీ అందరికీ ఈరోజు ఇది మీ ముందు తీసుకొస్తున్నాను. ఆ వీడియోలోనే ఇంకొక తమాషా కూడా చూసాం. ఎవరో జగదీష్, ఆ అమ్మాయి చెప్తుంది ఆదాల ప్రభాకర్ రెడ్డి దగ్గరికి వెళ్ళాడు, అక్కడి నుంచి అతను వెళ్ళిపోయిన తర్వాత ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత మళ్ళీ అతన్ని తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టడంలో శ్రీకాంత్. ఎక్కడ పెట్టడంలో? శ్రీకాంత్ మనకు సంబంధం లేకుంటే ఎక్కడ పెట్టడంలో తీసుకొచ్చాడు ఆయన. 50% ప్రేమించినటువంటి రూరల్ ఎమ్మెల్యే గారి దగ్గర కాదా, ఇక్కడ చేరి కదా ఆదాల ప్రభాకర్ రెడ్డి ఆఫీసులో వాళ్ళని అమ్మ నా బూతులు తిట్టించారు వీడియోలలో. ఎక్కడ తిట్టారండి? ఇది సభ్యతకి దాటి బయటికి రాలేనటువంటి వాళ్ళు తిట్టేరులే అని ఆగిపోయారండి. ఆ మాటలు అందరూ కూడా విన్నారు. ఎన్నికలు అయిపోయిన ఒక్క 3-4 రోజుల్లో ఈ జగదీష్ అనే అతను కూడా ఎవరండి? ఒక అరాచక శక్తి. అక్కడ ఆ రోజు ప్రభాకర్ రెడ్డి గారి దగ్గర చేరిన కొంతమంది ప్రబుద్ధులు ఈ వ్యక్తిని అక్కడ తీసుకోపోయి ఆయన దగ్గర చేర్చి మళ్ళీ అతను ఓడిపోగానే అదే ప్రభాకర్ రెడ్డి గారిని నానా మాటలు మాట్లాడి ఆయన దగ్గర ఉన్నటువంటి వాళ్ళని బండ బూతులు తిట్టి వీడియోలలో పెట్టి మళ్ళీ వచ్చి అతను శ్రీధర్ రెడ్డి కాడ చేరిపోతే వైసీపీకి సంబంధం అంటారేంటయ్యా? ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఈ టౌన్లో కానీ రూరల్లో కానీ ఏ రోజు కూడా ఇటువంటి అనాగరిక చర్యలు,
ఈ దుర్మార్గపు చర్యలకి పాల్పడరని చెప్పి నేను మనవి చేస్తూ, ఎవరైనా కనుక దీని మీద వివరణ ఇవ్వదలుచుకుంటే నేను మొట్టమొదట అడిగేది ఒకటే, పేరోలు ఎవరిచ్చారు, ఎవరి వల్ల ఇచ్చారు? శాసనసభ్యుల వల్ల పేరోలు కనుక రానట్లయితే హోంమంత్రి గారు ఏ విధంగా ఈ పేరోల్ని రికమెండ్ చేశారు అని అడుగుతున్నాం. ఎందుకంటే తప్పంతా ఆమె మీద తోసేశారు. ఇప్పుడు ఆమె ఏం చేసిందో, ఆమె ఎట్లా చేసిందో మాకేం తెలిసే అంటున్నారు మన వాళ్ళు ఇక్కడ. మరి హోంమంత్రి గారు చెప్పాలి కదా, ఎట్టిచ్చావు తల్లి నువ్వు? జీవిత ఖైదు అనుభవించే వాళ్ళకి 30 రోజులు పేరోలు డాన్సులు చేస్తా, వీడియోలు చూస్తా, మీరు ఎట్లా? అది ఏ విధంగా ఇవ్వాల్సి వచ్చింది? ఎక్కడ మీకు సంబంధం? శ్రీకాంత్ సంబంధమా, లేకపోతే ఆయన భవిష్యత్ భాగస్వామిని హోంమంత్రి గారికి సంబంధమా? ఎక్కడ సంబంధం ఇది? ఏ విధంగా ఇచ్చారు మీరు అని మేము అడగటంలో తప్పు లేదయ్యా. ఎందుకంటే వాళ్ళ శాసనసభ్యులే ఈరోజు హోంమంత్రి గారి పక్క చెయ్యి చూపిస్తున్నారు. గూడూరు ఆయన చెప్పలా, మా వాళ్ళు చెప్పారు. మా శ్రీధర్ రెడ్డి గారు, ఆయన అనుచరులు ఫేస్బుక్లో చదవండి మీరు. ఏ విధంగా ఇచ్చారో మాకైతే తెలియదు. సంబంధం ఏంటో మాకు తెలియదు. పైన ఉండే శక్తులు ఎవరో మాకు తెలియదు. ఏ శక్తులు ఉన్నారండి? అసలు వాళ్ళని అడిగిందే మీరిద్దరు. పోనీ మీరేమన్నా ఈ రోజుకి ధైర్యంగా బాహటంగా చెప్పగలిగారా అంటే మీరే చెప్తా ఉండరు, మేమే ఇచ్చాము. ఒక ఆయనే చెప్పాడు, ఇంకొక ఆయన నోరెత్తలా. ఊరికే ఫేస్బుక్ స్టార్ట్ అయింది ఈరోజే. బహుశా మధ్యాహ్నం ఈ ప్రెస్ మీట్ ఉంది కాబట్టి ఎవరు ఏం మాట్లాడతారని లేనిపోని మాటలు, నిందలు నా మీదని, అది ఏదన్నా వచ్చిందేమో తెలియదు. కానీ మేము కడిగిన ముత్యాలం, మాకు సంబంధమే లేదు. ఈ దోషిత్వం అంతా కూడా హోంమంత్రిదే అని బాహటంగా చెప్తున్నటువంటి మా శాసనసభ్యుల అనుచరులు, ఒకవేళ శాసనసభ్యుని ఆలోచనేమో అది, లేదంటే వీళ్ళ అతి ఆలోచన మాకు తెలియదు. కానీ తప్పనిసరిగా హోంమంత్రి గారు దీని మీద వివరణ ఇవ్వాలని కోరుతున్నా. ఎందుకంటే ఇది ఓవర్లుక్ కాదండి, ఓవర్లుక్కి అవకాశమే లేదు. స్పష్టమైనటువంటి సంకేతాలతో, రైటింగ్తో 2 జిల్లాల ఎస్పీలు ఇతని వల్ల సమాజానికి అమిత ప్రమాదము, ఇతన్ని వదలడానికి లేదని రాసిన తరువాత అది చదవకుండా హోంమంత్రి గారు ఇచ్చారంటే ఎవరు కూడా నమ్మశక్యం కాని మాట. ఎంత ఒత్తిడికి లోనైందో ఆమె, ఎంత తీవ్ర పరిస్థితుల్లో ఎట్లా చేశారో ఆమెని, ఆమె చేత సంతకం పెట్టించే స్థాయిలో ఎవరు ప్రయత్నం చేశారో ఈ ఉత్తరాలు ఇచ్చిన వాళ్ళ ద్వారానే తెలియాలి. లేదంటే హోంమంత్రి గారే చెప్పాలి. ఆమెకి ఇంకెక్కడన్నా వాళ్ళు మరి సంబంధమో, ఆ అరుణమ్మ అనే ఆమె, వాళ్ళు ఏమన్నా తెలిసిన వాళ్ళు అడిగినందువల్ల ఆమె జాలిపడి ఇచ్చిందో మరి అదే వాళ్ళు చెప్పాల్సినట్టు విషయమే తప్ప పూర్తిగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఈ దుశ్చర్యని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పూసేదానికి తయారైనారయ్యా.